యానం ప్రజలందరికీ నమస్కారం అండి. మా ఊరు పరంపేట. మా పేరు మోకా శ్రీనివాసరావు. గత ఎన్నికల్లో మాజీ అయినటువంటి అశోక్ గారికి మేము చేసాం. చాలా కష్టపడి చేసాం. కానీ ఆయన ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మించి చాలా మోసం చేశారు. ఒక్క మంచి పని కూడా మాకు చేయలేదు. ఫస్ట్ నుండి మేము లేకపోతే అసలు అశోక్ అన్న వ్యక్తి పరంపేటలో తెలియదు. మేము ముగ్గురు వ్యక్తులను పరిచయం చేసాం ఆయన్ని. టెంట్ వేసి ఒక మీటింగ్ అరేంజ్ చేసి పరంపేటకి మొత్తం పెద్దలందరినీ పోగు చేసి మాట్లాడించి చేసామండి. మాలాంటి వాళ్ళం ఈరోజు అతనికి గుర్తులేము. అతన్ని నిన్న నిలదీసామండి, అడిగామండి మాకు చేసిన మంచి ఏంటి, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్కే మేము గుర్తొచ్చామా, ఇప్పుడు దాకా మేము గుర్తులేమా, మేము ఎందుకు చేయాలని అడిగామండి. అడిగితే ఏ ఒక్కరికి కూడా ఏ జాబు వేయలేదు, మీకే కాదు ఎవరికి వేయలేదు, వేయలేకపోయాను, నేనే ఇబ్బంది పడ్డాను అని మాట్లాడుతున్నారండి. మీరు చేయవలసిన వాళ్ళు చేశారండి, మాకైతే చేయలేదు. మీరు 5 సంవత్సరాలు మేము కష్టపడి చేసాం. ముందు ఫస్ట్ చేసాం, మాకు ఏం చేశారని అడిగామండి. తప్పు మాదే అయిపోయిందని ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంకా చేయమని అడిగారండి. మేమైతే చేయమని చెప్పాం. ఎందుకంటే యానం మనం అభివృద్ధి చేయాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలి. గత ఎన్నికల్లో చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ చేయకూడదని కృష్ణారావు గారికి సపోర్ట్ చేస్తున్నామండి మేము. అశోక్ అన్న వ్యక్తి మమ్మల్ని 5 సంవత్సరాలు నమ్మించి చాలా మోసం చేశారండి. అశోక్కి మేము ఎంత చేసామో మొత్తం ఊరందరికీ తెలుసు. ఊరందరికీ యాంటీ అయి చేసాం మేము. అశోక్ అన్న వ్యక్తిని పరంపేటలో పరిచయం చేసింది మేము. అతను పరిచయం చేస్తే కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా మమ్మల్ని వదిలేశారండి. ఒక మంచి పని కూడా చేయలేదు. ఏదని అడిగితే ఎవరికీ జాబ్ చేయలేదని అతనే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వచ్చింది కాబట్టి మా దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నారు. అలా ఎలా అడుగుతారండి? కనీసం ముఖానికి ఏది లేకుండా అడిగితే మేము వేయలేమండి, అలా చెయ్యం. అతనికి చేయవలసిన అవసరం మాకు లేదు. 5 సంవత్సరాలు మేము మోసపోయాం, అది చాలు మాకు. ఇంకోసారి మోసపోవడానికి మేము రెడీగా లేము. మాకంటూ మంచి నాయకుడు కావాలి. మంచి నాయకుడి గురించే మేము కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. మా ఫ్రెండ్స్లోనే ఒక అబ్బాయికి హెల్త్ ఇష్యూ వచ్చిందండి. 6 నెలలు ఇంట్లో ఉంటే కనీసం వచ్చి ఒక్కసారి కూడా పలకరించలేదు. అతనికి అంత కష్టపడి చేస్తే కార్యకర్తలనే వదిలేశాడు అతను. ఇప్పుడు తిరిగే వాళ్ళని కూడా వదిలేయడానికి గ్యారంటీ లేదు, పక్కాగా వదిలేస్తాడు. మనం మంచి నాయకుని చూసుకొని యానం అభివృద్ధి గురించి కష్టపడితే మంచి నాయకుని ఎన్నుకుంటే మన జీవితాలు బాగుంటాయి, యానంకి మంచి జరుగుద్ది. అశోక్ అన్న వ్యక్తికి వీళ్ళ అమ్మగారు కాళ్ళు అరిగేదాకా కార్యకర్తగా ఉండి ప్రతిరోజు కష్టపడి తిరిగారు, క్యాన్వర్సింగ్ చేశారు. లాస్ట్ ఎలక్షన్లో వీళ్ళ అమ్మగారు చనిపోతే కనీసం కార్యకర్త చనిపోతే వచ్చి చూడలేదు, ఎటువంటి విధంగా ఏ హెల్ప్ చేయలేదు. అలాంటి నాయకుల్ని మనం నమ్మకూడదు. అసలు మేము నమ్మి తప్పు చేసాం, ఇంకెవరో నమ్మకండి. మనకంటూ యానంలో మంచి జరుగుతుందంటే కృష్ణారావు గారి వల్ల. అటువంటి మంచి నాయకుని గెలిపించుకుందాం. ఇప్పుడు 9వ తారీఖు ఓటుతో సమాధానం చెప్దాం. మే 4వ తారీఖు మనం ఏంటో చూపిద్దాం. జై మల్లాడి, జై మల్లాడి, జై మల్లాడి, జై అన్నార్, జగ్గు గుర్తుకే.